హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 రివ్యూ ఎలా ఉందనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ ఎపిక్ సిరీస్. ఫైనల్ సీజన్ యొక్క ఫస్ట్ భాగం స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1గా వచ్చేసింది. మన పాత గ్యాంగ్ అంతా మళ్ళీ హాకిన్స్లో కలుసుకున్నారు. ఈ వాల్యూమ్ 1లో అసలు ఏమైంది, ఫైనల్ యుద్ధానికి ఎంతవరకు సెటప్ చేశారు, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. వాల్యూమ్ 1 మెయిన్ స్టోరీ సీజన్ 4 క్లైమాక్స్ తర్వాత నెక్స్ట్ మినిట్లోనే స్టార్ట్ అవుతుంది. హాకిన్స్ ఇప్పుడు పూర్తిగా అప్ సైడ్ డౌన్ యొక్క ఆధీనంలో ఉంటుంది. నగరం ముక్కలవుతూ రెండు ప్రపంచాలు కలిసిపోయిన విపత్తర పరిస్థితుల్లో 11 మరియు మైక్, డస్టిన్, లూకాస్ వీళ్ళతో కూడిన ది పార్టీ మళ్ళీ హాకిన్స్కి చేరుకుంటారు. ఇది కేవలం పట్టణాన్ని కాపాడుకోవడం కోసం కాదు, ప్రపంచాన్ని కాపాడుకోవడం కోసం. ఈ సిరీస్ యొక్క మెయిన్ స్టోరీ 3 ప్రధాన పాయింట్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫస్ట్ వన్, వెక్నా తన బలాన్ని పెంచుకొని అప్ సైడ్ డౌన్ నుంచి వచ్చే మాన్స్టర్స్తో హాకిన్స్పై అసలైన యుద్ధాన్ని ప్రారంభించడం. రెండోది, 11 తన శక్తి యొక్క పరిమితులను అర్థం చేసుకుని వెక్రాన్ని ఎదుర్కోవడానికి కొత్త సామర్థ్యాల కోసం అన్వేషించడం. ఇక మూడోది, విల్ మరియు మైకు హాకిన్స్ గ్యాంగ్ మధ్య ఉన్న బలమైన బాండింగు, అలాగే వాళ్ళ పాత గాయాలు ఈ వాల్యూమ్లో ఎమోషనల్ ఎండింగ్ కోసం బాగా చూపించారు. వాల్యూమ్ 1 ఎండింగ్ సిరీస్లో అత్యంత భయంకరమైన అలాగే భారీ యుద్ధాన్ని సెట్ చేస్తూ ఊహించని ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్తో ముగుస్తుంది. ఈ వెబ్ సిరీస్ పాజిటివ్ పాయింట్స్ చూసుకున్నట్టయితే మెయిన్గా గ్యాంగ్ మొత్తం ఈ సిరీస్లో కలుస్తారు. ఈ వాల్యూమ్ పూర్తిగా ఒరిజినల్ గ్యాంగ్ 11, మైక్, విల్, డస్టిన్, లూకాస్పై ఎక్కువగా దృష్టి పెట్టారు. వీరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కానీ, నాస్టాలజియా కానీ, ప్రేమ కానీ ఆ సన్నివేశాలన్నీ కంటతడి పెట్టిస్తాయి. ఇక 11 పాత్రలో చేసిన మిల్లీ బాబీ, ఆమె పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర యొక్క భారాన్ని చాలా అద్భుతంగా పోషించింది. ఆమె యొక్క ఇంటెన్స్ ఎమోషనల్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ సిరీస్లోనే బెస్ట్ అని చెప్పచ్చు. ఇక వెక్నా మరియు అప్ సైడ్ డౌన్ యొక్క హర్రర్ గ్రిప్పింగ్ టోన్ ఏదైతే ఉందో ఈ సీజన్ని అగ్రస్థానంలో పెట్టింది. భయపెట్టే సన్నివేశాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పచ్చు. ఇక ఈ ఫైనల్ సీజన్ సెటప్ కావడంతో స్క్రీన్ ప్లే ఏమాత్రం స్లోగా ఉండకుండా నాన్ స్టాప్ యాక్షన్తో, థ్రిల్స్తో, జెట్ స్పీడ్లో దూసుకుపోయిందని చెప్పచ్చు. ఈ సిరీస్ మైనస్ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ వాల్యూమ్లో ప్రతి సన్నివేశాల్లో ఎమోషనల్ వెయిట్ చాలా ఎక్కువగా ఉంది. కొన్ని చోట్ల ఎమోషన్ బాగా ఎక్కువైందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక వాల్యూమ్ 1 మొత్తం వాల్యూమ్ 2 కోసం సెటప్ చేయడానికే చాలా సమాచారాన్ని, సబ్ ప్లాట్స్ని అందించింది. ఇది ఫస్ట్ టైం చూసే ప్రేక్షకులకి కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు. ఇక ఈ సిరీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటిక్ స్కేలు, విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇది టీవీ సిరీస్ లాగా కాకుండా హాలీవుడ్ మూవీ చూసిన ఫీలింగ్ అయితే ఇస్తుంది. విఎఫ్ఎక్స్ ముఖ్యంగా అప్ సైడ్ డౌన్ అలాగే వెక్నా యొక్క డిజైన్ కానీ, క్వాలిటీ కానీ నెక్స్ట్ లెవెల్లోనే ఉందని చెప్పచ్చు. సౌండ్ ట్రాక్ కూడా అద్భుతంగా ఉంది. 80s టైమ్ సౌండ్ ట్రాక్ అట్లాగే బీజిఎం ఈ వెబ్ సిరీస్ యొక్క ఉత్కంఠని, ఎమోషన్ని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసింది. ఇక డైరెక్షన్, డఫర్ బ్రదర్స్ ఏదైతే ఉన్నారో ప్రతి పాత్రకి, ప్రతి సన్నివేశానికి సరైన ప్రాధాన్యత ఇచ్చి క్లాసిక్ సిరీస్ ఫీల్ని చెడగొట్టకుండా గ్రాండ్గా తెరకెక్కించడంలో డైరెక్షన్ అద్భుతంగా ఉందని చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 అనేది సిరీస్లో అత్యంత డార్క్, ఇంటెన్స్ మరియు ఎమోషనల్ పార్ట్ అని చెప్పచ్చు. ఇది చివరి యుద్ధానికి ఒక పవర్ఫుల్ ఇంట్రడక్షన్ లాంటిది. ఎలివేషన్ మరియు గ్యాంగ్ పర్ఫార్మెన్స్లు అలాగే విజువల్స్ కోసం ఈ సిరీస్ని తప్పకుండా చూడొచ్చు. ఈ వాల్యూమ్ ప్రేక్షకులకి మళ్ళీ హాకిన్స్ ప్రపంచంలోకి బలంగా లాక్కుని తీసుకుని వెళ్ళి వాల్యూమ్ 2 యొక్క ఫైనల్ క్లైమాక్స్ కోసం పిచ్చెక్కిచ్చే అంచనాలు పెంచిందని చెప్పచ్చు. ఇది మస్ట్ వాచ్ సిరీస్ ఖచ్చితంగా. ఈ సిరీస్కి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సిరీస్ని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సిరీస్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.